Taboon Fatma. ఇది మినీ షవర్మా. సో గవాతో కాంబినేషన్ అన్నమాట. Whole chicken. Rice. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే కనుక నేను నార్త్ ఇజ్రాయెల్లో ఉన్నాను. ఇక్కడ నార్త్ ఇజ్రాయెల్లో ఒక అరబిక్ రెస్టారెంట్ ఉంది. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది కూడా టేస్ట్ చేద్దాము. లాస్ట్ టైం ఒక రెస్టారెంట్ చూపించాను కదా మీకు, సేమ్ అది కూడా దీనికి నియర్ బై ఉంటుంది. మనకి ఏదైతే చర్చ్ ఆఫ్ అనోసియేషన్ ఉందో దానికి అరౌండ్ 5 to 6 కిలోమీటర్ రేడియస్లోనే ఉంది ఈ రెస్టారెంట్ అయితే కనుక. ఇక్కడ మీకు ఆలివ్ ట్రీ కనిపిస్తుంది చూడండి, ఫుల్గా ఆలివ్ వీటితో ఉంది ఇది అయితే కనుక. బట్ ఇది పచ్చిగా తినలేము, చాలా చేదు ఉంటుంది. దీన్ని పికిల్ చేస్తారు. సో పికిల్ చేసినప్పుడు అయితే కనుక దీన్ని తినొచ్చు. బట్ ఇప్పుడైతే బాగా చేదు ఉంటుంది, తినడం కష్టం నార్మల్గా అయితే కనుక. బట్ పికిల్ చేసినప్పుడు అయితే కనుక దీన్ని కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది. వెనిగర్ అండ్ సాల్ట్ వాటర్లో దీన్ని సోక్ చేసి పెడతారు. సో దానివల్ల దీని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. బట్ పచ్చిది కొంచెం చేదు ఉంటుంది. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. సో ప్రీవియస్గా కూడా నేను వీడియోస్ చేశాను కదా దీని గురించి. సో ఇది రెస్టారెంట్ అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి కూడా చూద్దాం. ఓకే, సో రెస్టారెంట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో ప్రజెంట్ అయితే కనుక మనం నార్త్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తబూన్ ఫాతిమా రెస్టారెంట్ దగ్గరకు వచ్చాము. ఇది ఒక అరబిక్ రెస్టారెంట్. అసలు ఇక్కడ ఏం ఐటమ్స్ ఉంటాయి కూడా కనుక్కుందాం. Assalamu alaikum. Walaikum salam. Hi. How are you? Fine, thank you. Okay. What is your name? Isaac. Okay. What is your restaurant name? Taboon Fatma. A4 Zarzir. In the north of Israel. North of Israel. Yeah. Okay. Arabic food. Tasty food. Yeah, that's nice. Okay, what you have in Arabic food? I have shish kebab. I have chicken. Rice. Whole chicken. And meat. Like lamb. And vegetables. And vegetarian food. Salads. A lot of things.
Okay, we'll go inside and we will taste the food now. Let's go. Come with me. I will show you my restaurant. Yes, please. Yeah. So ఇప్పుడు రెస్టారెంట్ లోపలికి వెళ్దాము, రెస్టారెంట్ కూడా చూద్దాము. Ahlan wa sahlan. Please. Thank you. Please. Thank you, sir. You can see our salads also, and the kitchen it's very open for the customers. They can come to see. It's an open kitchen. Yeah. Okay. And here we make it the barbecue. Okay. We make it all this. This is the lamb meat that Okay. we cook it, and our salads here. Everything it's open for the customers. They can see everything. This is my mom. The restaurant call it about my mom. Taboon Fatma. This is Fatma. Okay, your mother name. And this is our food here. What is this? This is rice, Okay. regular rice. This is rice with vegetables, and this is mushroom with onion. Okay. And these things we look it from the herbs and we cook it with onion. Okay. And this is grape leaves. Okay. This is cabbage Okay. leaves. Kishuim. And this is kishuim, khatzilim, frike, and majaddara. సో ఫుడ్ ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు వస్తుంది, చూపిస్తాను ఏమేమి ఉంటుందని ఆర్డర్. చాలా ఉన్నాయి సలాడ్స్. థ్యాంక్ యూ సార్. సో మన ఫుడ్ అయితే వచ్చింది. చాలా ఉన్నాయి సలాడ్స్, హమ్మూస్ అండ్ కబూస్. సో ఇవి వచ్చేసి మటన్ షీక్ కబాబ్స్. ఇది సో ఇది మన ఫుడ్ అంతాను. సో చాలా ఎక్కువ సలాడ్స్ ఉన్నాయి, సలాడ్స్ కూడా బాగా ఇచ్చారు, అండ్ హమ్మూస్ కబూస్ కూడా. సో టేస్ట్ చేద్దాం 1 by 1 ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను మీకు. అండ్ దీంతో పాటు మనకి గ్రీన్ చిల్లీ కూడా ఇచ్చారు, ఫుల్ స్పైసీ ఉంటుంది ఇంకా. సో ఫస్ట్ హమ్మూస్తో స్టార్ట్ చేద్దాము. హమ్మూస్ అండ్ సలాడ్స్ ట్రై చేసిన తర్వాత సో ఫస్ట్ హమ్మూస్ టేస్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్ ఉంది కబూస్ అయితే, అండ్ ఫుల్ ఆయిల్తో, ఆలివ్ ఆయిల్తో ఫిల్ చేశారు ఇది హమ్మూస్ అంతా కూడా. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది టేస్ట్. దీన్ని ధనియా అంటారు. ఇది బ్రింజల్ సలాడ్. ఇది హమ్మూస్ అయితే చాలా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ పైన ఏవైతే కాబూలి చెన్న ఉంటాయి కదా, బాయిల్ చేసినవి అవి కూడా పెట్టారు. అండ్ ఆలివ్ ఆయిల్, ఫుల్ ఆలివ్ ఆయిల్తో ఫిల్ చేసారు ఇదంతా. ఇది కాసా అంటారు కదా, కాసా అనుకుంటా ఇది సలాడ్. సలాడ్ ఎక్కువగా అరబిక్ పీపుల్ ఎక్కువగా తింటూ ఉంటారు ఈ సలాడ్. ఇది చాలా చేదుగా ఉంటాయి, లీవ్స్ కూడా చాలా చేదుగా ఉంటాయి, బట్ చాలా మంచిది ఇది హెల్త్కి. నెక్స్ట్ ఇది క్యాబేజ్ సలాడ్. ఇది కూడా కొంచెం సార్ టేస్ట్ ఉంది, బట్ బాగుంది. ఇది రెగ్యులర్ సలాడ్, కుకుంబర్ అండ్ టమాటో ఉంటుంది. ఇది
రెగ్యులర్గా ఇచ్చే సలాడ్ ఇది. ఈ పార్స్లీ అండ్ కుకుంబరు. సో ఇప్పుడు కబాబ్ ట్రై చేద్దాం. సో వచ్చేసి గ్రీన్ చిల్లీ. ఎప్పుడైనా సరే ఈ హమ్మోస్ తిన్నప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి. సో ఎక్కువ దాహం వేస్తుంది అనమాట ఇది తిన్నప్పుడు, ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో దానివల్ల ఎక్కువ దాహం వేస్తుంది. సో నేను ఎక్కువగా షూట్కి వెళ్ళేటప్పుడు ఇది అవాయిడ్ చేస్తాను సాధారణంగా. ఏదైనా మౌంటైన్స్ మీదకి వెళ్ళేటప్పుడు, ఏదైనా లాంగ్ డే షూట్ ఉంటుంది కదా, సో ఎక్కువ ప్లేస్లు నేను వీడియో తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో హమ్మోస్ కంపల్సరీ అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అది తిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ దాహం వేస్తుంది. నేను వీడియోస్ తీసుకోవడం వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా మౌంటైన్స్ మీదకి వెళ్ళినప్పుడు ఎక్కువ నేను వాటర్ క్యారీ చేయలేను. ఎందుకంటే కెమెరాస్ ఉంటాయి, తర్వాత కెమెరా బ్యాటరీస్, సో ఇవన్నీ క్యారీ చేయాలి, వెయిట్ ఎక్కువ అవుతుంది పైకి వెళ్ళడం రావడం. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా లాంగ్ డే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నేను ఇదైతే ప్రిఫర్ చేయను, హమ్మోస్ అయితే కనుక. సో దీన్ని ఎలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది బయటికి. జస్ట్ అలా ఫోర్క్ పెట్టి సో చేత్తో తిన్నాం. సో అది కంఫర్టబుల్ మనకి, ఫోర్క్స్ని హ్యాండిల్ చేసే కంటే చేత్తో తినడం బెస్ట్. సో మనకి కబాబ్తో పాటు గ్రీన్ చిల్లీ అండ్ క్యాప్సికమ్, టమాటో అండ్ ఆనియన్ ఇవన్నీ కూడా బేక్ చేసి ఇస్తారు, అంటే మంటల మీద కాల్చిస్తారనమాట. సో చాలా బాగుంటుంది కాంబినేషను వీటితో పాటు. సో కబాబు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది కబాబ్ అయితే. చాలా చాలా సాఫ్ట్ అయిపోయింది అనమాట, చాలా బాగా కుక్ అయింది, చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. సూపర్ అసలు కబాబ్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు ఇది. కబూస్తో ట్రై చేద్దాం. షవర్మా తయారు చేద్దాం. చిప్స్ నీట్ పెట్టాం, ఇంకా సలాడ్ వేద్దాం కొంచెం. అండ్ హమ్మూస్ కూడా, అండ్ ధనియా ఇది కూడా కొంచెం వేద్దాం. ఇది మినీ షవర్మా. సో ఇలా చాలా బాగుంది షవర్మా, బాగా సెట్ అయింది మనకి. టమాటో దీన్ని కూడా బేక్ చేశారు మంచిగా. బాగుంది. గ్రీన్ చిల్లీస్ని అరబిక్లో ఫిల్ఫిల్ అంటారు, ఆనియన్స్ని బసాల్ అంటారు. అస్సలాము అలైకుం. కేఫాలిక్ కేఫాలిక్ ఓకే. సవి కలం మనాయి బి ఫిల్ఫిల్. ఓ శుక్రాన్. ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్, సో మనకి ఎక్కువ స్పైసీ కావాలి కదా. సో ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. వెరీ నైస్. మనం ఇజ్రాయెల్లో ఏదైనా అరబిక్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గవా ఇస్తారు అండ్ స్వీట్ ఇస్తారు. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. గవా అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎక్కువగా మనకి గల్ఫ్లో ఖైమాల్లో ఎక్కువగా తాగేది అది. సో ఇది గవా, కనిపిస్తుంది కదా మీకు, ఎలా ఉంటుంది. అండ్ ఇది స్వీట్ అనమాట. గవా ఇప్పుడు చేదుగా ఉంటుంది టేస్ట్. సో దీంతోపాటు ఈ అరబిక్ పీపుల్ ఏం చేస్తారంటే తమర్ తింటారు, అంటే ఖర్జూరం తింటూ ఉంటారు. దీంతోపాటు కాంబినేషన్ అనమాట ఇది. తర్వాత సేమ్ మనకి గులాబ్ జామ్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటివి చేస్తారు వీటితో పాటు, బట్ అది నేమ్ నాకు తెలీదు. నేను ఖత్తర్లో జాబ్ చేసినప్పుడు ఎవరైతే నా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సర్వ్ చేసేవాడు అనమాట. ఇది డెజర్ట్లోని ప్లస్ ఖైమాలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది, గవా అని చెప్పేసి అంటారు దీన్ని.
అండ్ దీంతోపాటు ఇక్కడ వీళ్ళైతే కనుక స్వీట్స్ ఇచ్చారు. సో గవాతో కాంబినేషన్ అన్నమాట. అంటే చేదు టేస్ట్ తెలియకుండా ఈ స్వీట్స్ అండ్ లేదా తామరం ఇవి తింటూ ఉంటారు అన్నమాట ఎక్కువగా. బట్ చాలా బాగుంది. ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో ఫైనల్గా గవాతో ఎండింగ్ చేసాం కదా, పర్ఫెక్ట్ అనిపించింది అసలు మీల్ అయితే. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, ఇజ్రాయెల్ వ్లాగ్స్ కంసా సిత్తా 556. I am from India. I am living in Jerusalem. Yeah. תקשיב. Last 2 years. You know אני Hindi? ממליץ על שני דברים שהם עכשיו ממש you יצאו came, ברגעים אלו. העוף, I am from south. עוף התפונה, South. זה יכול North להתחלק Kerala, גם יפה. which you visit אתה the יכול places, it's לקחת down מנה from that. עם גיוון. సో ఇక్కడ నేను రెస్టారెంట్కి వచ్చాను కదా, ఇక్కడ చాలా మంది ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒకసారి హాయ్ చెప్దాం. సో you're all from Israel, right? Thank you so much all. Yeah. And for the end, our address is in Zarzir. It's a small village in the north. It's 10 minutes from Nazareth. Who's coming to visit Nazareth can come to visit me. We have great Arabic food. Enjoy. ఇది ఇక్కడ ఉన్నటువంటి అరబిక్ ఫుడ్. సో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మనకి ఏదైతే చర్చ్ ఆఫ్ అసోసియేషన్ ఉందో అక్కడ నుంచి 10 minutes జర్నీ అయితే కనుక ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కనుక ఈ చర్చ్ ఆఫ్ అసోసియేషన్ దగ్గరకు వస్తే కనుక ఒకసారి విజిట్ చేయండి. ఫుడ్ అయితే మాత్రం బాగా నచ్చుతుంది మీకైతే. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న ఫుడ్కి అమౌంట్ పే చేసి వెళ్దాము. ఓకే, مدير فاتورة خالد ايش حسابه هون؟ كده بس كم عايز كله 95. ఓకే. సో మన అమౌంట్ అయితే 95 అయింది. శుక్రాన్ హబీబీ. ఇది గవా అంటారు కదా, ఇప్పుడు నేను తీసుకున్నది ఇది. ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జెరూసలేం వెళ్తున్నాను. ఇక్కడ నుంచి జెరూసలేం వెళ్ళడానికి 2 hours పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే కనుక 2.5 hours 3 hours కూడా పట్టవచ్చు. ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి.